భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. ఈ పాలు సేవించండి స్వామి. పిరికి బందా, సిగ్గుతో చావు. యుద్ధం నుంచి పారిపోయి భార్య కొంగుచాటును దాక్కున్నావా? ధైర్యం ఉంటే బయటకు రా. ఈ సుగ్రీవుడు నిన్ను యుద్ధానికి పిలుస్తున్నాడు. బయటకు రా. ఓ వాలి, చూసేవా తారా? నేడు నీ చెల్లెలు రోమా విధవ కావడం తథ్యం. వాలి చేతుల్లో నుండి నేడు సుగ్రీవుణ్ణి ఎవరూ కాపాడలేరు. స్వామి, స్వామి, ప్రవాహంతో ఉన్న నదితో సమానంగా రగులుతున్న మీ కోపాన్ని అణుచుకొని శాంత చిత్తులై నా ఒక్క వినతిని వినండి స్వామి. అల్పుడు మళ్ళీ ద్వారం దగ్గరకు వచ్చి పిలుస్తున్నాడు. స్వామి, అల్పుడు కాదు, తను మీ తమ్ముడు. అన్నదమ్ముల మధ్య యుద్ధం లోకులు చూసి నవ్వడానికే కారణమవుతుంది. లోకం మీకే దోషాన్ని ఆపాదిస్తుంది. నాథ, ఆవేశపడకండి, కాస్త ఆలోచించండి. మీ చేతుల్లో దెబ్బలు తిని ఓడించబడి యుద్ధభూమి నుండి పారిపోయినవాడు మళ్ళీ ఏ ధైర్యంతో మీకు సవాలు విసురుతున్నాడు? అంగదుడు మనల్ని ముందుగానే హెచ్చరించాడు. హనుమంతుడు ఇద్దరు మానవ తాపసుల్ని సుగ్రీవుని సహాయార్థం తీసుకువెళ్లాడని. ఆ తాపసులు మానవ మాతృలు, పర్వత సమానుడు, అజేయుడు, ప్రచండుడు అయిన వాళ్ళని ఎంతమందిస్తారా? ఆయన అసాధారణ లోకోత్తర త్రిలోక విజేతైన రాముడు నేడు సుగ్రీవునికి స్నేహితుడయ్యాడు. వారి ప్రోత్సాహం వల్లనే తను మళ్లీ మిమ్మల్ని యుద్ధానికి పిలుస్తున్నాడు స్వామి. సుగ్రీవుని గర్జన, బెదిరింపు, యుద్ధానికి పునరాగమనం నా మనసెందుకో కీడుని శంకిస్తోంది స్వామి. చూడు, ఆ రాముని గురించి నేను కూడా గుప్తచరుల ద్వారా తెలుసుకున్నాను. ఆయన ధర్మ మార్గాన్ని అనుసరించేవాడు, సమదర్శి. ఆయన అధర్మానికి కొమ్ముకాయుడు. వాలే, పిరికి బందా, యుద్ధం నుంచి పారిపోయి భార్య కొంగుచాటును దాక్కున్నావా? సిగ్గుతో చావు. వాలే, ధైర్యం ఉంటే బయటకు రా. ఈ సుగ్రీవుడు నిన్ను యుద్ధానికి పిలుస్తున్నాడు. పరిణామం ఏవైనా కాని శత్రువు యుద్ధానికి పిలిచినప్పుడు వెనుకంజ వేయడం వీరుని యొక్క లక్షణం అనిపించుకోదు. సుగ్రీవుడు, వాలి ఒకే తల్లి పాలు తాగారు. ఆ తల్లి పాలు తాగిన వాలి అధముడు కావాలా? అసంభవం. స్వామి, స్వామి, నాథ, నాథ, అలనాడు మీ తండ్రి గారికి దేవరాజైన ఇంద్రుడు ప్రసాదించిన ఈ స్వర్ణమాలని ధరించటం మీరు మరచినారా? యుద్ధం నుంచి పారిపోయి భార్య కొంగుచాటును దాక్కున్నావా? సిగ్గుతో చావు. స్వామి, నాథ, సిగ్గులేనివాడా, నువ్వు మళ్ళీ వచ్చావా? నువ్వు చిన్నవాడివని కనికరించి మొదటిసారి ప్రాణాలతో వదిలేశాను, కానీ ఇప్పుడు వదిలిపెట్టను. బహుశా నీ మృత్యువే నిన్ను కిష్కిందా ద్వారం దగ్గరికి ఈడ్చుకొచ్చి ఉంటుంది. ఎవరు మరణిస్తారో యుద్ధానంతరమే తెలుస్తుంది. సుగ్రీవా, ఎందుకు నా చేతుల్లో చస్తావు? ఇప్పటికైనా వెళ్ళిపో. పిరికివాడిలా మాట్లాడకు వాలి. తల్లిపాలు తాగి ఉంటే తక్షణం యుద్ధానికి రా. అలాగే వస్తాను. నీ నుదుటి మీద నేడే చావాలని రాసుంటే పద, రా, పద.
వంచన వంచన నేను ఓడిపోలేదు. వంచనతో చంపబడ్డాను. నువ్వు నన్ను మోసంతో చంపావు. కళంకితుడైన సుగ్రీవా, భీరువా, పిరికిబంద, పరాధీనుడు అయ్యి పరుల శస్త్రంతో నువ్వు నా మీద దెబ్బ తీశావు. నువ్వు విజేతననుకుంటున్నావా? ఓరి పిచ్చివాడా, నువ్వు మన జాతికి నమ్మక ద్రోహం చేశావు, మాతృద్రోహం చేశావు, దేశద్రోహం చేశావు, కులద్రోహం చేశావు. వచ్చావా? నీవే రాముడివన్నమాట. రాజకుల శిరోమణి శ్రీరామ, దశరథ నందన రఘుకుల భూషణ. ఎవరి కీర్తి పతాకమైతే ఆర్యావర్తమంతటా ఎగురుతున్నదో ఆ రాముడివా నీవు? సరిగ్గా గుర్తించావు కపివరా. వీరే పురుషోత్తములైన శ్రీరామచంద్రుడు. ప్రథమ దర్శన తరుణములో కిష్కిందాపతి వాలి యొక్క నమస్కారమును స్వీకరిస్తావా? ఏ ధర్మపాలక, పురుషోత్తమ శ్రీరామ, నాకు సందేహ నివృత్తి చెయ్యి. ఏ నియమ నిబంధనలు నువ్వు పాటించావు రామా? చాటున ఉండి నా మీద దెబ్బతీశావు కదా. ఈ విధంగా పొంచి ఉండి దెబ్బతీయడం వీరోచితం కాదు. ఇది వేటగాని పని రామా. ఇలా చేయడం వల్ల నీ వీరత్వానికి కళంకం రాదా రామా? రామా, చెప్పు, సమాధానం చెప్పు రామా, సమాధానం చెప్పు. ఆంజనేయ, బాణాన్ని తొలగించు. బాధ ఉపశమిస్తుంది. నాపై దయ చూపిస్తున్నావా శ్రీరామ? నా ప్రశ్నకు సమాధానం చెప్పు. వైరం మా అన్నదమ్ముల మధ్య, అలాంటప్పుడు పొంచి ఉండి నన్ను వధించారు. ఇదే నా ఆర్యుల ఆదర్శం. నన్ను హతమార్చి నీ పూర్వీకుల దృష్టిలో నిందాపోత్రుడివి కావా? మన ఇరువురి మధ్య ఎలాంటి వైరము లేదు. మరి ఏ కారణంగా ఈ సుగ్రీవుడు నీకు మిత్రుడయ్యాడు, నేను శత్రువునయ్యాను చెప్పు. ధర్మస్థాపన చేసే నెపముతో చంపితివానను వేటగా
వాడిలా నే వైరిని సుగ్రీవుడు హితుడా తెలియుటలేదయ నాకు నీ నీతి కారణమేమిటో సెలవీయవయా. రామా, నేనెందుకు నీకు శత్రువునయ్యాను? మిత్రుడి శత్రువు శత్రువే అవుతాడు. సుగ్రీవుడు మా మిత్రుడు. నీవు తన పట్ల చేసిన అన్యాయానికి, నీ పాపాలకు శిక్ష విధించడానికి మేము నిన్ను వహిస్తామని ప్రతిజ్ఞ చేశాము. రఘువంశీయులు ఎవరికైనా మాటిస్తే ప్రాణాలు పోయినప్పటికీ ఆ మాట నిలబెట్టుకుంటారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే మా ముఖ్య ధర్మం. దానికోసం నిందాపాత్రులవడానికి కూడా మేము సిద్ధమే. రామా, సుగ్రీవునితో మైత్రి వెనుక రావణుడు అపహరించిన నీ భార్యను విడిపించాలన్న స్వార్థం దాగి లేదా? కానీ ప్రాణభయంతో పర్వత గుహల్లో తలదాచుకుని ఈ పిరికివాడు నీకు ఏం సహాయం చేయగలడు చెప్పు. అంతకంటే నీవు కిష్కిందాపతి వాలి దగ్గరకు వచ్చుండాల్సింది. అప్పుడు తెలిసేది. ఈ పాటికి నేను ఆ దుర్మార్గుణ్ణి బంధించి నీ పాదాలపై పడవేసేవాణ్ణి. సీతాదేవిని వాడు సాగర గర్భంలో కాని, ఆకాశములో కాని, పాతాళములో కాని ఎక్కడ దాచినా సరే ఆమెను తీసుకొచ్చి నీకు అప్పగించేవాణ్ణి. ఈ విధంగా వంచనతో అతి క్రూరంగా నన్ను వధించినందుకు నీ పేరు కళంకమును ఆపాదించుకుని చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది. జన్మించిన వాడు మరణించక తప్పదు. అందువలన దాని గురించి నాకు బాధ లేదు. నా అనంతరం సుగ్రీవునికి రాజ్యం లభిస్తుంది. అది సముచితమైనదే. అనుచితమైనది ఏమిటంటే నీవు నన్ను రణభూమిలో వీరుని వలె నాతో యుద్ధం చేసి నన్ను వధించలేదు. నన్ను అధర్మపూర్వకంగా చంపావు. నిరపరాధినైన నన్ను హత్య చేశావు. ఈ పాపానికి నీకు ప్రాయశ్చిత్తం లేదు రామా, ఎన్నటికీ లేదు. వానరరాజా, నేడు మరణావస్థను అనుభవిస్తున్న నువ్వు ఏ ధర్మం, సత్కర్మలు, నీతి గురించి మాట్లాడుతున్నావో నీ జీవిత కాలంలో అదే ధర్మం, సత్కర్మ, నీతి న్యాయాల గురించి నీవు కలలో కూడా ఆలోచించలేదు. ధర్మం, అర్థం, కామం లాంటి లౌకిక సదాచారాలు నీకు బొత్తిగా తెలియవు. ఆచార్యుల ద్వారా ధర్మస్వరూపాన్ని పూర్తిగా తెలుసుకోకుండానే నువ్వు నాకు ధర్మోపదేశం చేయాలనుకుంటున్నావు. నన్ను నిందించే సమయంలో నువ్వు నాకు తెలివి తక్కువ బాలుడు రూపంలో కనపడ్డావు. నువ్వు చపల చిత్తుడివి. చంచల చిత్తులైన అజ్ఞానులైన వానరులు నీ మంత్రులు. ఒక అంధుడు ఇంకొక అంధుడికి దారి చూపించినట్లుగా నీ వద్దనున్న చపల మంత్రులు నీకు సలహాలిస్తూ ఉంటారు. మరి నువ్వు ధర్మాన్ని ఎలా తెలుసుకోగలవు? ధర్మం యొక్క సూక్ష్మ స్వరూపాన్ని ఎలా అర్థం చేసుకోగలవు? ధర్మాన్ని పక్కన పెడితే నీ అపరిమిత బలాన్ని చూసుకుని మదోన్మత్తుడవై సామాన్యమైన లౌకిక ఆచార వ్యవహారాల గురించి ఎన్నడూ ఆలోచించలేదు. అన్నగారు, తండ్రి, గురువు ఈ ముగ్గురు సమానంగా పూజనీయులు. అదేవిధంగా తమ్ముడు, పుత్రుడు, శిష్యుడు ఈ ముగ్గురు సమానమని అంటారు. పుత్రుని భార్యతో, తమ్ముని భార్యతో, సహోదరితో, కుమార్తెతో సమానమైన పవిత్ర సంబంధం నెరపడం అనాదిగా వస్తున్న సామాజికమైన, నైతికమైన ధర్మం. నీవు ఏనాడు ఏ నియమాన్ని పాటించలేదు. నీ తమ్ముడైన సుగ్రీవుడికి అన్యాయం చేసి ఏ దోషం లేకపోయినా అతడిని వెళ్ళగొట్టావు. అతడు బ్రతికుండగానే అతడి భార్య రుమను అధర్మంగా, అవినీతిగా భార్యలాగా నీ అధీనంలో ఉంచుకున్నావు. నీలాంటి పురుషుణ్ణి వధించడమే సముచిత దండనగా భావించబడింది. దశరథ నందన ఏమీ
నేరం నీ శరమునకు విచక్షణ లేదా నిరపరాధులను శిక్షించుటయేనా నిరపరాధులను శిక్షించుటయేనా ఒకవేళ ఇది నా పాపమే అయితే దండించే అధికారం కేవలం రాజుకే ఉంటుంది. నన్ను దండించే అధికారం నీకెవరిచ్చారో చెప్పు రామా. దురహంకారి, నీకిది విదితమై ఉండాలి. పర్వతాలు, వనాలు, అడవులతో సహితంగా ఈ భూమండలమంతా మా ఇక్ష్వాకు వంశ రాజులది. ఇప్పుడు ఇక్ష్వాకు వంశ రాజు భరతుడు. వాని ఆజ్ఞను పాలించేవాడిగా పవిత్ర ఇక్ష్వాకు వంశానికి చెందినవాడిని కావడం వల్ల ఇక్కడున్న పశువులు, పక్షులు, నరులు, వానరులు అందరి పట్ల దయాగుణాన్ని కలిగి ఉండడం లేదా వారిని దండించే అధికారం నాకు ప్రాప్తించింది. ధర్మాత్ముడైన భరతుడు ఈ భూమిని పాలిస్తున్నాడు. ఆయన ఉండగా ఏ ప్రాణి ధర్మవిరుద్ధంగా ప్రవర్తించకూడదు. కనుక మేమందరం వారి ఆజ్ఞతోనే శ్రేష్టమైన ధర్మాన్ని పాటిస్తూ నీ వంటి ధర్మభ్రష్టులైన పురుషులకు శాస్త్ర ప్రకారం దండన విధిస్తాం. బాలి, సత్పురుషుల ధర్మం అతి సూక్ష్మంగా ఉంటుంది. దానిని అర్థం చేసుకోవడం కఠినం. వాలి, తెలుసుకో, ఒకవేళ రాజు పాపాత్ముణ్ణి దండిస్తే ఆ పాపి దండనను అనుభవించి పునీతుడవుతాడు. కాని రాజు సరైన శిక్ష విధించకపోతే ఆ శిక్షా ఫలితాన్ని రాజే స్వయంగా అనుభవించాలి. మనుస్మృతిలో మనుమహారాజు కూడా ఇదే చెప్పాడు. రాజభీకృత దండాస్తు కృత్వా పాపాని మానవః నిర్మలా స్వర్గమాయాంతి సంతఃసుకృతినోపథ శాసనాద్వాపి మోక్షాద్వా ఇస్తేన పాపాత్ ప్రముచ్యతే రాజాత్తు శాసన పాపస్య తద్వా పునౌతి కిల్మిషం. వానరరాజా, నీవు చేసినది పాపం. దాని ప్రకారం నీ వధ సర్వదా ధర్మానుసారం సముచితమే అవుతుంది. దివ్య స్వరూపుడు అయిన రామ, నా కళ్ళకు కమ్మిన అహంకారపు పొరలు పూర్తిగా తొలగిపోయాయి. నా అంతఃచక్షువులు తెరుచుకున్నాయి. నా అంతరాత్మ పరమాత్మను గుర్తించింది. నీ అమోఘ శరాఘాతం వల్ల కలిగిన బాధతో, అజ్ఞానావేశాలతో నా నోటి నుండి తమ పట్ల అనుచితమైన మాటలు వెలువడ్డాయి. నన్ను క్షమించండి ప్రభు. తమరు పరమార్థతత్వానికి యథార్థ ప్రతీక. నేను ధర్మభ్రష్ట ప్రాణులలో అగ్రగణ్యుణ్ణి. ఏ కృపాకర, నా అంతం నన్ను అచేతనుని చేస్తోంది. నా ప్రాణాలు పోకముందే తమ పాదాలు తాకి ప్రాయశ్చిత్తం చేసుకొని వండి ప్రభు. ప్రభు, ప్రభు. వానరరాజా, ప్రాయశ్చిత్తం నీవు దండన అనుభవించినప్పుడే జరిగింది. మనువు చెప్పాడు, రాజు వల్ల దండన పొంది మానవుడు మరల పాపహీనుడు, పవిత్రుడు అవుతాడు. అందువల్ల రాజా, నీవిప్పుడు పునీతుడవు. కనుక అధైర్యపడకు. నీ మనసులోంచి మృత్యుభయాన్ని తొలగించు. మేమందరం నీ దీర్ఘాయువును మనసారా కోరుకుంటూ నీకు సేవలు చేసి ఉచితోపచారాలు గావించి నీ ప్రాణాల్ని రక్షిస్తాం. ప్రభు, ఇప్పుడు నాకు రక్షణ ఎందుకు? మరణించిన వాడు మళ్ళీ మళ్ళీ జన్మిస్తాడు. కాని తమ చేతుల్లో మరణిస్తే మోక్షం లభిస్తుంది. రామా, ఇటువంటి మరణం ఎవరికీ లభించదు, ఎవరికీ లభించదు రామా. ధన్యమేయిక ఈ తరుణము నాదు జన్మ రామ
రామచంద్రుని చరణము